మీ మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. అవును. సో దాన్ని ఎలా చూడాలి? సో మన వెస్ట్రన్ టైప్ టాయిలెట్కి ఇండియన్ టాయిలెట్కి డిఫరెన్స్ ఏంటంటే, మనం కింద కూర్చున్నప్పుడు స్క్వాట్ అంటాం. కింద కూర్చున్నప్పుడు ఏమవుతుందంటే, మనం తొడలో వెళ్ళి అబ్డోమెన్ మీద కొంత ప్రెషర్ పెట్టి మనం ఎక్కువ స్ట్రెయిన్ చేయకుండా మోషన్ బయటకు వచ్చేలాగా అది న్యాచురల్గా ఉంటుంది. వెస్ట్రన్ టాయిలెట్లో మనకు ఆ సౌలభ్యం లేదు. సో మనం ఎక్కువ స్ట్రెయిన్ చేయాల్సి వస్తుంది. కాకపోతే ఏంటంటే, చాలామందికి ఇప్పుడు ఏజ్ అడ్వాన్స్ అయినప్పుడు మోకాళ్ళ నొప్పులు కానీ, లేదా ముందుకు వంగలేక స్పైన్ ప్రాబ్లమ్స్ కానీ, ముందే వేరే ఏమైనా సర్జరీస్ అయినప్పుడు కానీ వాళ్ళు చెయ్యలేరు. సో దానికి ఆల్టర్నేటివ్ ఇంకొకటి లేదు, వెస్ట్రన్ టాయిలెట్ మాత్రమే యూజ్ చేయాల్సి వస్తుంది. శరీరాన్ని మోసే పార్ట్ ఏది ఇంపార్టెంట్ పార్ట్? శరీరం బరువు మొత్తాన్ని మెయిన్గా మోసేది స్పైన్ అండి, మన బోనీ స్పైన్. ఆ స్పైన్ రెండు కాళ్ళకి ఈక్వల్గా SI జాయింట్ అంటాం, సాక్రోఇలియాక్ జాయింట్. ఆ రెండు రైట్ లెఫ్ట్ జాయింట్స్ ద్వారా కాళ్ళలోకి ఆ వెయిట్ ట్రాన్స్మిట్ అవుతుంది. సో అక్కడి నుంచి మోకాళ్ళకి అండ్ ఫైనల్గా యాంకిల్స్, మన మడమ దగ్గరికి ఈ వెయిట్ అనేది ట్రాన్స్మిట్ అవుతుంది. అంటే ఈ బరువు నడుస్తున్నప్పుడు కానీ, బరువు ఏమో మెట్లు ఎక్కుతున్నప్పుడు కానీ, నడుస్తున్నప్పుడు కానీ, దిగుతున్నప్పుడు కానీ బరువు అంతా మోకాళ్ళ పైన మోకాళ్ళ మీద పడుతుంది, హిప్ జాయింట్ మీద పడుతుంది. కూర్చున్నప్పుడేమో స్పైనల్ మీద పడుతుంది. మరి ఇలా మోకాళ్ళ నొప్పులు రాకుండా, మోకాళ్ళకి ఎటువంటి ఇబ్బందులు రాకుండా, అలాగే స్పైనల్ కార్డ్కి ఎటువంటి ఇబ్బంది రాకుండా, సర్జరీలు, ట్యాబ్లెట్లు, హాస్పిటల్ అనేవి చూడకుండా ఉండాలంటే ఎటువంటి జీవన విధానం ఉండాలి? ఫస్ట్ థింగ్ అండి, సెడెంటరీ లైఫ్ స్టైల్ని ఎప్పుడైనా సరే అవాయిడ్ చేయాలి. మనం యాక్టివ్గా ఉండాలి, ఎంత నడిస్తే అంత మంచిది. సో కొంతమందికి మోకాళ్ళు అనేవి తొందరగా అరుగుతాయి, కొంతమందికి లేట్గా అరుగుతాయి, కొంతమందికి అసలు అరగవు. అది వాళ్ళ కాన్స్టిట్యూషన్ బట్టి, వాళ్ళ జెనెటిక్స్ని బట్టి ఉంటుంది. కానీ మనం ఎంత ఎక్కువ ఎక్సర్సైజ్ చేస్తే మన ఎముకలు అంత స్ట్రాంగ్గా ఉంటాయి. ఎంత ఎక్కువ వెయిట్ బేరింగ్ ఎక్సర్సైజ్ చేస్తే అంత బోన్ యొక్క డెన్సిటీ, ఎముకల డెన్సిటీ అనేది పెరుగుతుంది. సో వాకింగ్ అనేది ఎప్పుడైనా చాలా అవసరం. ఇది మోస్ట్ ఈజియెస్ట్ ఎక్సర్సైజ్, అన్నిటికంటే సులభంగా చేయగలిగేది. రెండోది, మోకాళ్ళకి సెపరేట్గా ఎక్సర్సైజెస్ ఉంటాయి, కానీ అదేంటంటే నొప్పులు లేనప్పుడు స్పెసిఫిక్గా చేయాల్సిన అవసరం లేదు. అంటే వాకింగ్లో కూడా బ్రిస్క్ వాక్ ఉంది, మామూలుగా ఐడిల్ వాక్, ఇలా రకరకాల వాక్స్ ఉన్నాయి కదా. ఏ వయసులో ఎటువంటి వాక్ సజెస్ట్ చేస్తారో, లేకపోతే ఏదైనా ఐడియల్ వాక్ ఏమన్నా ఉందా మీరు రికమెండ్ చేసేది? సో ఐడియల్గా ఎప్పుడైనా సరే మన శరీరం మనకి చెప్తుందండి మనకి ఏది ఐడియల్లో. మనకి మనమే ఫోర్స్ చేసుకొని చేయడం అనేది ఎప్పుడు కరెక్ట్ కాదు. సో మనం వాక్ చేసేది మన బాడీకి తెలుస్తుంది. నార్మల్గా నడిస్తే ఏమి ఇబ్బందులు లేకుండా నార్మల్గా ఉంది. దాని తర్వాత కొన్నాళ్ళ నార్మల్ వాక్ చేసిన తర్వాత నెక్స్ట్ స్టెప్ బ్రిస్క్ వాక్కి వెళ్ళాలి. బ్రిస్క్ వాక్ చేసినప్పుడు ఏం ఇబ్బంది లేదనుకోండి, లేదంటే మోకాళ్ళ నొప్పులు కానీ, బ్యాక్ పెయిన్స్ కానీ, మజిల్స్ సోర్నెస్ అంటాం, మజిల్స్ కంట్రోల్ నొప్పులు కానీ ఇవేం లేవు అనుకోండి, అది ఇంకొన్నాళ్ళు చేసి ఇంకొంచెం జాగ్కి కానీ రన్కి కానీ మనం వెళ్ళొచ్చు. ఈ మధ్యలో మన బాడీ కనుక నొప్పులు ఉన్నాయి, కొంచెం నాకు ఇబ్బందిగా ఉందని మనకే తెలిసిపోతుంది. అప్పుడు ఏం చేస్తాం, మళ్ళీ బ్యాక్ స్టెప్ తీసుకోవాలి. సో మనం ఏ ఎక్సర్సైజ్ చేయాలనేది మన శరీరమే మనకు చెప్తుంది. మన శరీరం చెప్పేదాన్ని వింటూ, మన బాడీ మనకిచ్చే సంకేతాన్ని తెలుసుకుంటూ, ఎక్కడైతే అటు ఈజీగా తేలిగ్గా హాయిగా ఉంటుందో అదే చేయాలి. గ్రాడ్యువల్గా దాన్ని చేసుకుని ఆ మజిల్స్ అనేది బిల్డప్ చేస్తే కొంతకాలానికి, అట్ ఎ టైం కాకుండా కొంతకాలానికి ఏంటంటే నెక్స్ట్ స్టెప్ ట్రై చేయొచ్చు మనం. సో రన్నింగ్ అండ్ స్విమ్మింగ్ని ఎలా చూడాలండి? స్విమ్మింగ్ అనేది చాలా మంచి ఎక్సర్సైజ్ అండి, మన స్పైన్తో పాటు మోకాళ్ళకు కూడా. ఎందుకంటే మోకాళ్ళ నొప్పులు, మోకాళ్ళ అరుగుదల ఉన్నవాళ్ళు వాకింగ్ చేయలేరు. బాడీ వెయిట్ అంతా మోకాళ్ళ మీద పడినప్పుడు ఏమవుతుందంటే ఆ అరుగుదలకి ఎక్కువ నొప్పి వస్తుంది. సో వాళ్ళకి స్విమ్మింగ్ లేదా పూల్ వాకింగ్ అంటాం, స్విమ్మింగ్ పూల్ లోపల నడవడం. సో వీటితోటి మోకాళ్ళ మీద నుంచి వెయిట్ అనేది ఆఫ్లోడ్ అవుతుంది. సో ఆ ఎక్సర్సైజెస్ వాళ్ళకి చాలా మంచివి. నార్మల్గా కూడా చేయడం అనేది అది ఇట్ ఈస్ అ వెరీ గుడ్ ఎక్సర్సైజ్. దాంతోపాటు రన్నింగ్ అనేది యూజువల్గా మనము ఎవరితో అసోసియేట్ చేస్తామంటే ఫిట్గా యంగ్గా ఉన్న వాళ్ళతో. కాకపోతే మనము ముందు నుంచి శరీరాన్ని అడాప్ట్ చేసుకొని మనం ఎంత వయసులోనైనా రన్నింగ్ అనేది చేసుకోవచ్చు, కానీ కొన్ని ప్రికాషన్స్ తీసుకోవాలి. ఇప్పుడు యోగాసనాలు, సూర్య నమస్కారాల విషయానికి వస్తే ఏరోబిక్స్ కొన్ని ఉన్నాయి కదా, డ్యాన్స్, క్రీడలు, స్పోర్ట్స్, ఇవన్నీ మన బాడీ యాక్టివిటీస్, బాడీలీ యాక్టివిటీస్ కదా ఇవన్నీ. ఇందులో కొంతమంది డాక్టర్లు ఏం చెప్తారంటే కొన్ని ఆసనాలు వేయొద్దు అంటున్నారు. అవును, ఆసనాలు చాలా మంచిదని చెప్పి మన ఆయుర్వేదము, యోగా శాస్త్రం చెబుతుంది. ఏ ఆసనాలు వేయచ్చు, ఎవరైనా ఎప్పుడైనా ఎన్నిసార్లైనా వేయచ్చు, ఏ ఆసనాలు అసలు అవాయిడ్ చేయాలి అని మీరు ఏం సూచిస్తారు సార్ ఈ విషయంలో? సో యోగాసనాలు అనేవి ఒక పర్ఫెక్ట్లీ హెల్దీ నార్మల్ వాళ్ళకి ఏంటంటే రెస్ట్రిక్షన్స్ యూజువల్గా ఉండవండి. కాకపోతే కొంతమందిలో ఏమవుతుందంటే మన ఒక్కొక్క ఆసనము ఒక్కొక్క బాడీ పార్ట్ మీద కొంత ప్రెషర్ ఎక్కువ పెడుతుంది. సో
యోగా టీచర్స్ కానీ యోగా ఇన్స్ట్రక్టర్స్ కానీ వాళ్ళు ఏం చెప్తారంటే మనకి చెప్పేటప్పుడే ముందే చెప్తారు. మీకు కొంతమందికి బ్లడ్ ప్రెషర్ లాంటివి ఎక్కువ ఉన్నా లేదా పైల్స్ లాంటి హెర్నియాలు కానీ ఇలాంటివి ఉన్నా కొన్ని రకాల యోగా ఆసనాలు వేయకూడదు అని చెప్తారు. దాంతోపాటు రీసెంట్గా సర్జరీస్ అవి అయినప్పుడు కానీ ఇలాంటప్పుడు ఏంటంటే కొన్ని రకాల యోగాసనాలు వేస్తే అది మంచిది కాదు. సో బేసిక్ యోగాసనాలు అనేవి ఉంటాయి. అవి ఎవరైనా ఎప్పుడైనా చేయొచ్చు. కామన్లీ సూర్య నమస్కారం అనేది వన్ ఆఫ్ ద బేసిక్ అండ్ చాలా హెల్దీ అయిన యోగాసనం. సో ఇందులో కూడా ఇందాక మనం వాకింగ్ కానీ రన్నింగ్ గురించి మాట్లాడుకున్నట్టు ఆ ఆసనం చేసినప్పుడు మన బాడీ మనకి ఏ సంకేతం ఇస్తుంది, నాకు కంఫర్టబుల్గా ఉందా లేదా అనేది మనకి మనమే గ్రహించి దాన్ని బట్టి చేసుకోవడం అనేది ఎప్పుడైనా ఇంపార్టెంట్. ఈ తిమ్మిర్ల గురించి కూడా ఎక్కువగా అడుగుతుంటారు, డౌట్ పడుతుంటారు కదా. అవును సార్. తిమ్మిర్లు ఎందుకు వస్తాయి, తిమ్మిర్లు ఎలా చూడాలి? సో తిమ్మిర్లు అనేవి ఒక సిమ్టమ్ సార్, అంటే వ్యాధి లక్షణం. లోపల ఏదో ఒక అండర్లైన్ కండిషన్ ఉంటే అది మనకి నరాలని ఎఫెక్ట్ చేస్తుంటే తిమ్మిర్లు అనేవి నరం యొక్క సిమ్టమ్. సో ఫర్ ఎగ్జాంపుల్ మన స్పైన్ ఉంది, స్పైన్లో నరాల మీద ప్రెషర్ పడుతుంది, అంటే దేనివల్ల అయినా కావచ్చు, పాడైన డిస్క్ వల్ల కావచ్చు లేదా పాడైన ఫెసెట్ జాయింట్స్ చిన్న జాయింట్స్ ఇందాక చెప్పుకున్నట్టు వాటి వల్ల కావచ్చు. నరము స్పైన్లో నుంచి బయటకు వెళ్ళే చోట దాని మీద ప్రెషర్ పడి నరానికి బ్లడ్ సప్లై సరిగ్గా లేకపోతే అప్పుడు ఆ నరం ఎక్కడెక్కడికైతే సప్లై చేస్తుందో అదంతా తిమ్మిర్లు వస్తాయి. ఆ తిమ్మిర్లు దాని సీరియస్ కండిషన్ దాన్ని ఎలా చూడాలి? సో పేషెంట్ యొక్క మిగిలిన సిమ్టమ్స్తో పాటు దాన్ని కోరిలేట్ చేసుకోవాలి సార్. అంటే కాళ్ళలో తిమ్మిర్లు ఉన్నాయి పేషెంట్కి, దాంతోపాటు కండరాలు సరిగ్గా పనిచేయట్లేదు, అంటే నడక సరిగ్గా లేదు, కాళ్ళు బరువులు ఎక్కడము, ఇలాంటి వాటన్నిటితో కలిపి చూస్తే కనుక దీన్ని ఏమంటారు, మనకి లంబార్ స్పైనల్ స్టీనోసిస్ అంటాం. అంటే నరాలకి తగినంత ప్లేస్ లేకపోవడం, నరాల ప్రెషర్ ఉండడం. అది డెఫినెట్గా ట్రీట్ చేయకపోతే మనిషి మంచానికి పరిమితం అవుతారు. తిమ్మిర్లలో కూడా రకాలు ఉన్నాయా, శాతాలు ఉన్నాయా? శాతం కాదు సార్, అంటే దాని కాజ్ని బట్టి మనం ఎందుకు వస్తుందనే చూస్తాము. కొన్ని సర్జికల్ కాజ్ ఉంటాయి ఇప్పుడు చెప్పుకున్నట్టు. కొన్ని రకాలు ఏమవుతుందంటే నరాలు వాటి లోపలే ఆ నరం యొక్క స్ట్రక్చర్లోనే ప్రాబ్లం వచ్చి నరం సరిగా పనిచేయదు. సో దానివల్ల కూడా వచ్చే తిమ్మిర్లు కొన్ని ఉంటాయి. ఇది కాకుండా కొన్ని విటమిన్ డెఫిషియన్సీస్, మైక్రో న్యూట్రియంట్ డెఫిషియన్సీస్ అంటాం, వీటి వల్ల కూడా నరాల పనితీరు నార్మల్గా లేకపోవడం వల్ల తిమ్మిర్లు రావచ్చు. అంటే తిమ్మిర్లు మనకు వస్తున్నాయి అంటే మన డాక్టర్ని కన్సల్ట్ చేయాలా, అవసరం లేదు? డెఫినెట్లీ కన్సల్ట్ చేయాలి సార్, ఎందుకంటే తిమ్మిర్లు అనేది ఒక నార్మల్ ఇది కాదు. అంటే కంటిన్యూస్గా ఉంటున్నాయి అంటే కనుక డెఫినెట్లీ డాక్టర్ని కన్సల్ట్ చేయాలి. ఎందుకంటే డయాబెటీస్ ఉంది. సో డయాబెటీస్లో ఏమవుతుందంటే న్యూరోపతి అంటాం, అంటే నరాలు ఆ షుగర్ పెరిగిపోవడం వల్ల నరాలు వాటికి లోపల నుంచే డ్యామేజ్ అయిపోయి కాళ్ళకి స్పర్శ లేకపోవడం, తిమ్మిర్లు ఉండడం వస్తాయి. సో ఇది వచ్చిందంటే అర్థం ఫ్యూచర్లో ఇంకా కొన్ని ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉంది అని. సో వెంటనే డాక్టర్ని అయితే కన్సల్ట్ చేయాలి, ఎలాంటి తిమ్మిర్లైనా. ఎక్కువసేపు కూర్చుంటే ఈ కాళ్ళు వాపులు వస్తున్నాయి అంటారు కొంతమంది, దాన్ని ఎలా చూడాలి? సో కాళ్ళు వాపులు అనేవి కూర్చోవడం వల్ల వచ్చే వాపులు అది కొంచెం సీరియస్ కాదు సార్. ఎందుకంటే మనం ఎంత నడుస్తూ ఉంటే మనం కాళ్ళల్లో నుంచి పైకి బ్లడ్ సర్క్యులేషన్ అనేది నార్మల్గా ఉంటుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ లాంగ్ ఫ్లైట్స్ ఉంటాయి, ఎక్కువ దూరం ఫ్లైట్స్, లేదంటే ఎక్కువ దూరం బస్సుల్లో వెళ్ళినా కూడా ఓవర్